మన కౌన్సిలర్ గారు సన్మానించడం జరుగుతుంది. అందరూ చప్పట్లు కొట్టండి. మా అర్షాల కలెక్టర్ గారికి సన్మానం జరుగుతుంది. చేయడం జరుగుతుంది. చప్పట్లు కొట్టండి. మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గారిని సన్మానించడం జరుగుతుంది. కానీ పాకనాడు కృష్ణ గారిని సన్మానించడం జరుగుతుంది. వార్డు కౌన్సిలర్ గారు సభాధ్యక్షులు కలెక్టర్ గారిని సన్మానించడం జరుగుతుంది. సార్ వెల్కమ్ సార్. కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాము. మీ సేవ ద్వారా రేషన్ కార్డులలో అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి వచ్చిన దరఖాస్తులు గ్రామ సభల ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన భాగంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద మున్సిపాలిటీలు అయితే వార్డు సభలు, గ్రామ పంచాయతీలు అయితే గ్రామ సభలు పారదర్శకంగా పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఈ వార్డు సభలో 14వ వార్డులో సభకు అధ్యక్షత వహిస్తున్న స్థానిక కౌన్సిలర్ బ్రహ్మచారి గారు, ఈ కార్యక్రమంలో మనతో పాటు ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆదర్ సురభి గారు మరియు అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ శ్రీ సంజిత్ గారు, కొనపర్తి మున్సిపల్ చైర్మన్ మహేష్ గారు, వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణ గారు. 30వ తారీఖు నాడు అప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి. 10 సంవత్సరాలు వేరే పార్టీ అధికారంలో ఉండే అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ, అప్పుడు మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పిసిసి అధ్యక్షులు, అప్పుడు పిసిసి అధ్యక్షులు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని హోదాలో, శ్రీ బట్టి విక్రమార్క గారు సిఎల్పి హోదాలో మీ ఇంటికి ప్రతి ఇంటికి మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి వస్తే ఈ స్కీమ్స్ ఈ గ్యారెంటీలు చేస్తామని వాళ్ళు 2 సంతకాలు పెట్టి మీ ఇంటికి అందరికీ కార్డ్స్ పంపించినాం. ఆ కార్డు ఇక్కడున్న 14వ వార్డు సహా కొనపర్తి పట్టణంలో మీరందరూ ఆశీర్వదించి జీవించి 33 వార్డులలో 7,400 లీడ్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించున్నారు. మొత్తం రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించున్నారు, మమ్మల్ని ఆశీర్వదించున్నారు. మీరందరూ ఆశీర్వదిస్తే నేను ఎమ్మెల్యే గెలిచి అక్కడ 65 మంది కొనపర్తి హైదరాబాద్ వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిన తర్వాత మనం ఇచ్చిన గ్యారంటీలు చేయాలనే ఉద్దేశంతో మొట్టమొదట 24 గంటల్లోనే 2 గ్యారంటీలు చేసినాం. అందులో ఇక్కడున్న మహిళలందరూ, తెలంగాణలో ఉన్న మహిళలందరూ ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసేది ఒకటి చేసినాం. దాంతోపాటు అదే రోజు ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు చేస్తున్నాం. దాని తర్వాత ఒక 40 రోజుల తర్వాత మళ్ళా క్యాబినెట్ పెట్టి 200 యూనిట్ల వరకు పవర్ ఫ్రీ చేసినాం, కరెంట్ ఫ్రీ చేసినాం. 500 రూపాయలకే లబ్ధిదారులకు అందరికీ సిలిండర్ చేసినాం. దాని తర్వాత మన పిల్లలు చదువుకున్న వాళ్ళందరికీ తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ పెట్టి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం. ఇప్పటికి 53,000 ఉద్యోగాలు ఇచ్చినాం.